నమస్కారాలు. అట్లనే మా కళావతికి, మేఘనాకి, మౌనికాకి అందరికీ కూడా నమస్కారాలు. నేను మీ కాన్స్టిట్యున్సీకి రావడం ఒక ముఖ్య ఉద్దేశం అయితే మహిళలందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీలో పార్టిసిపేట్ అవ్వాలి. గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు, బూతు, మండల వైజ్ అందరూ కూడా అన్ని కమిటీలు కూడా మహిళలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్నే మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది. ఇంద్రమ్మ ఇల్లు కూడా మహిళలకు ఇవ్వడం మాకు ఎంతో సంతోషంగా అనిపించింది. అయితే ఈ కాన్స్టిట్యున్సీలో ఇంతకుముందు గెలిచిన వాళ్ళు ఆమె రెడ్డినాయక్ గారు కావచ్చు, సత్యవతి రాథోడ్ గారు కావచ్చు, ఈ మధ్య మంత్రిగా చేసిన తను ఒక మాట అన్నది మన ఎమ్మెల్యే గారిని. తను విమర్శిస్తే నేను తీసుకోవాలా అని మాట్లాడింది. అంటే విమర్శించింది తను కాదు, ప్రజలందరూ విమర్శించబట్టే మిమ్మల్ని పెద్ద మనిషిని చేసి మూలకు కూర్చోబెట్టింది. కాబట్టి మూలకు కూర్చొని సరే మీకున్నంత వయసు నాకు లేకపోవచ్చు, అనుభవం లేకపోవచ్చు, కానీ మీరు అన్నారు మా ఎమ్మెల్యేని ఏమి సంక్షేమం చేసిండు, మంత్రి పదవి వచ్చేదాకా మంత్రి పదవి అన్నారు. మంత్రి పదవి వచ్చి కూడా 2 months అవుతుంది అని అన్నారు. మరి 10 ఏళ్ల సంది మీరేం చేసిండ్రు? 10 సంవత్సరాలు ఇచ్చిండ్రు కదా ప్రజల అవకాశము. మరి మీరేం చేసిండ్రు? మా ఎమ్మెల్యే గారిని విమర్శించే హక్కు మీకు లేదు. ఫస్ట్ నేను అనుకుంటున్నాను, చరిత్ర సృష్టించేటోడు ఎప్పుడు కూడా చెప్పి రాడు. ఇంకోసారి మా ఎమ్మెల్యే గారిని విమర్శించద్దు. మీరు కృష్ణారామ అనుకుంటే మూల కూర్చుంటే మంచిది. ఇప్పుడు కాంగ్రెస్